కేజ్రీవాల్ ఓడించిన బీజేపీ నేత ఎవరి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. కేజ్రీవాల్ 4000 పైచిలకు మెజార్టీతో గెలిచిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ 2013లో రాజకీయ అరంగేట్రం చేసిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎన్నికలకు ముందు రిమూవ్ కేజ్రీవాల్ సేవ్ నేషన్ ప్రచారాన్ని ప్రారంభించిన వర్మ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఓడించారు. దీంతో ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా ఆయన పేరు వినిపిస్తుంది. కేజ్రీవాల్ పర్వేష్ వర్మ మధ్య హోరాహోరీగా కనిపించింది. చివరకు పర్వేష్ వర్మ 4000 పైచిలకు ఓట్లతో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. పర్వేష్ వర్మ 30,088 ఓట్లు, కేజ్రీవాల్ కు 25,999 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కు కేవలం 4,568 ఓట్లు పడ్డాయి. పర్వేష్ వర్మ విజయం సాధించిన తర్వాత మీడియా ఆయనను పలకరించింది. మీరే ముఖ్యమంత్రి అని ప్రచారం సాగుతోందని మీడియా ప్రశ్నించింది. స్పందించిన పర్వేష్ వర్మ తమ పార్టీ శాసనసభ పక్షం సమావేశమై ముఖ్యమంత్రి నిర్ణయిస్తుందంటూ ఆయన వెల్లడించారు.